హలో మామ, ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చి ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 2. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోస్ట్ క్రిటిక్స్. ఫైనల్ డెస్టినేషన్ పార్ట్ 2. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది మామ, కానీ కొంచెం లాగ్ అయినట్టు ఫీల్ వచ్చింది మామ. అంటే ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఇంకా ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ 18+ ఇచ్చారు. ఇట్స్ ఎ వాచ్ అలోన్ మూవీ మామ. వైలెన్స్ చాలా ఉంది. ఇంకా ఈ మూవీ మనకి అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియో అవైలబుల్ లో ఉంది మామ. ప్రైమ్ లో అయితే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అవైలబుల్ లో ఉంది, నో తెలుగు ఆడియో. ఇంకా పార్ట్ 1 చూసాకే ఈ పార్ట్ 2 చూడండి మామ, బికాస్ పార్ట్ 1 కంటిన్యూస్ గా ఈ పార్ట్ 2 ఉంది. ఇంకా ఈ పార్ట్ 2 కి ప్లాట్ విషయానికి వస్తే చాలా సింపుల్ గా చెప్తాను. పార్ట్ 1 లో ప్లేన్ యాక్సిడెంట్ ఎలాగో సేమ్ ఈ పార్ట్ 2 లో రోడ్ యాక్సిడెంట్ మామ. పార్ట్ 1 పార్ట్ 2 కి సేమ్ ప్లాట్ మామ. ఆ యాక్సిడెంట్ లో ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళకి చావు వెంటాడిద్ది. అయితే ఈ పార్ట్ 2 లో కొంచెం డిఫరెంట్ గా చూపించారు. అదేంటో అండ్ సేవ్ అయిన వాళ్ళకి లాస్ట్ కి ఏం జరిగిద్ది ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చి 6.2 అండ్ నా రేటింగ్ 2.5 హాలోస్ మామ. ఫైనల్ డెస్టినేషన్ కి ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఈ మూవీ సిరీస్ యొక్క రివ్యూస్ మొత్తం ఆ ప్లేలిస్ట్ లో అప్లోడ్ చేస్తాను మామ, చూసేయండి. ఇంకా ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.